హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబరు అన్న నీ ఛానల్లో ఉన్న డివిస్ ల్యాబొరేటరీ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను, నాకు జాబ్ వచ్చిందన్న, మీ ఛానల్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ద్వారా డివిస్ ల్యాబొరేటరీ లాంటి మంచి కంపెనీలో అయితే ఉద్యోగం అయితే పొందినందుకు. ఇలానే మన ఛానల్ యొక్క కంటెంట్ చాలామంది విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్లో వస్తున్న కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కాగ్నిజెంట్ కంపెనీలోనైతే జాబ్ నోటిఫికేషన్స్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఐటీపీటీ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ 2024 గ్రాడ్యుయేట్స్ బ్యాచ్ 3 years అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలంటున్నారనమాట. సో రిజిస్ట్రేషన్ అయితే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి 2,52,000 అయితే ఇస్తారండి. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ లోడ్ లెవెల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కోడ్ కాంపోనెంట్స్. సో కోడింగ్ అయితే ఉంటుంది. ఇంటర్ప్రిట్ ద ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ అండ్ క్రియేట్ ద టేబుల్ ఇన్ ద డేటాబేస్. డిస్క్రిప్ట్ ద relationship between the tables and write queries to retrieve data from the database. So analyze the root cause and fix the service tickets as per the standard procedures and production support environment. సో ఇదంతా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్, గుడ్ రిటర్న్ స్కిల్స్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్ అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్ అయితే ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో క్యాండిడేట్స్ ఆఫ్ 2024 బ్యాచ్ స్టూడెంట్స్కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి జాబ్ నోటిఫికేషన్. అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కన్సిస్టెంట్ అకాడమికల్ రికార్డు, అంటే నో గ్యాప్స్ అయితే ఉండకూడదు. గ్యాప్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. విత్ మినిమం 60% అయితే ఉండాలన్నమాట. 10th క్లాసు, ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్లో. At the time of joining, all recruiter need to have the minimum 60% aggregate in pursuing a standard arrears అయితే ఉండాలన్నమాట. సో ఇదంతా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మేజర్ డిస్క్రిప్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాండేటెడ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి రెజ్యూమే మరియు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మరియు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ ద రిజిస్టర్. మీరు రిజిస్టర్ అవుతున్న టైంలో ఇవైతే మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ష్యూర్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్ విత్ యాక్యురేట్ యాజ్ సేమ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫైనల్. మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో అదే ఫైనల్గా తీసుకుంటారనమాట డేటా. సో మీ అగ్రిగేట్ అవ్వచ్చు, మీ కాలేజ్ నేమ్ అవ్వచ్చు, మీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అవ్వచ్చు, మీ పర్సంటేజ్ అవ్వచ్చు, అదేవిధంగా మీ కాలేజ్ నేమ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏదైతే చేస్తారో అదే ఫైనల్గా తీసుకుంటారు, మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే అవ్వదు. ఆల్ కమ్యూనికేషన్స్ ఆర్ ఓన్లీ సెండ్ టు ద రిజిస్టర్డ్ మెయిల్ ఐడీస్ సూపర్ సెట్. ఇట్ మస్ట్ బి ఏ పర్సనల్ మెయిల్ ఐడి. సో పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలంటున్నారు. సో అన్ని మెయిల్స్ అయితే ఇస్తారు కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసేదే ఇవ్వండి. సో ఆల్ కమ్యూనికేషన్స్ టు ద క్యాండిడేట్స్ విల్ బి ప్రీడామినెంట్లీ త్రూ ద సూపర్ సెట్ ప్లాట్ఫామ్. సూపర్ సెట్ ప్లాట్ఫామ్లోనే మొత్తం కమ్యూనికేట్ అవుతారు అంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజన్ సర్టిఫికేట్స్, డిగ్రీ అవైలబిలిటీ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద జాయినింగ్. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ మరియు డిగ్రీ సర్టిఫికేట్ అయితే 100% మ్యాండేటరీ అంటున్నారనమాట. సో ఇక్కడైతే 2 అటాచ్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఐటీపీ ఆఫ్ క్యాంపస్ జాబ్ డిస్క్రిప్షను, ఇది వచ్చేసరికి నేమింగ్ కన్వెన్షన్ మ్యాట్రిక్స్ అనమాట. సో మీరు కానీ ఇంట్రెస్ట్ అయినట్లయితే ఇక్కడ ఇచ్చిన అప్లై లింక్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఒక్కో వీడియో చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం, కానీ మన ఛానల్లో వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు 60.9% అయితే ఉన్నారనమాట. సో మీకోసమే కష్టపడుతున్న ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఈ జాబ్ నోటిఫికేషన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, అప్లై లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత, సో ఫ్రెండ్స్ జీమెయిల్ ఇచ్చిన తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై అంటున్నారు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫుల్ ఫామ్ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫుల్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ మరియు మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు మొత్తం సేవ్ చేసి మళ్ళీ
నెక్స్ట్కి వెళ్ళిపోయింది. సో ఇదంతా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టీసీఎస్ ఇలాంటివి చాలా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అదే విధంగా అయితే ఉంటుంది. సో మీ అందరికీ తెలిసి సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితే మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది దీని మీద ఎలా అప్లై చేయాలనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సాఫ్ట్వేర్ జాబ్స్, ఫార్మా జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, కోర్ జాబ్స్, హార్డ్వేర్ జాబ్స్, ఇలా ఏ జాబ్స్ అయినా పర్లేదు, ఒకే ఒక సొల్యూషన్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేనే మీకు జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రీగా అందిస్తాను. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్, సీనియర్స్కి, జూనియర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.